చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అనంటే, చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే, ఆయన మార్కు రాజకీయం ఏమిటి అనంటే, ఇంతమంది గొప్పోళ్ళు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయి. వచ్చాయా లేదా? పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. అధికారం అంటే బూతులు. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కోరుకునేది రౌడీయిజమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కోరుకునేది అభివృద్ధి, మీరు కోరుకునేది సంక్షేమం, మీరు కోరుకునేది భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు, దగ, మోసం, అబద్ధాలు, కుట్రలు, ఇవి చంద్రబాబు మార్కు రాజకీయం. ఈ చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? ఈ చంద్రబాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసావా? అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఇంకేమీ మిగలదు. రెండోది సీట్ ఇస్తాన్నా, నాకు నీ సీట్ వద్దని బయట వచ్చిన ఏకైక వ్యక్తి, ఎంపీ సీటు వద్దని బయట వచ్చిన వ్యక్తి బాలశౌరి. ఆయనే ఈరోజు జనసేన అభ్యర్థి. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వాతాతలను, వ్యాధిగ్రస్తులను, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను, దివ్యాంగులను, వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా 30 మంది పైసలకు అవ్వలను కూడా, తాతలను కూడా చంపిన దిక్కుమాలిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు. నిజాయితీ నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ ఎంపీ బాలశౌరి, గ్లాస్ గుర్తు పైన ఆ బటన్ బాగా దిగాలి. ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి. సిద్ధమా మీరు? చంద్రబాబు కుట్రలతోనూ అక్కసతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా, సేడిస్ట్ అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, సేడిస్ట్ అంటే ఎవరు అని, సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి రివర్స్ టెండర్లు, రివర్స్ పరిపాలన, మీ జీవితాలు కూడా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఆయన ఆలోచించేది ఏంటంటే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, కడాన మీరు కష్టపడి చదివించి ఆ పోరుగాడు ఇంట్లో ఉంటే
ఏం చేయాలో మీకు అర్థం కాకుండా మళ్ళా కూలి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఎత్తుక్కోమనే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.